మన ఛానల్ వ్యూవర్స్ అందరికీ పెద్ద హాయ్ అండి. మీకు ఉపయోగపడే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. అందరూ శారీస్తో లాంగ్ ఫ్రాక్స్, క్రాప్ టాప్స్, లెహంగాస్ ఇవన్నీ స్టిచ్ చేస్తూ ఉంటే ఓల్డ్ లాంగ్ ఫ్రాక్స్ని నేను ఇలా కుర్తీలాగా డిజైన్ చేసుకున్నాను. లాంగ్ ఫ్రాక్ మా పాపది 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కుట్టించాము. బెల్ట్ వేసి ఫస్ట్ ఒక టాప్ చూపించాను కదా, అది అటాచ్ చేశారు. మళ్ళీ అది బెర్ర అయిపోయిందని నేను తీసేసి మళ్ళీ ఇలా డిజైన్ చేశాను. ఇది కూడా వేసుకోవడం లేదు, కుచ్చుకుంటుందని దీన్ని పక్కన పెట్టేసింది. అందుకే నేను ఇక్కడ కుర్తీలాగా డిజైన్ చేసుకుంటున్నాను. లైనింగ్ వచ్చేసి క్రేప్ లైనింగ్ యూజ్ చేస్తున్నాను. 4 ఫోల్డింగ్ కింద వేసేసి ముందుగానే మార్కింగ్ చేసి పెట్టుకున్నాను. మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకోవాలి. పైన ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్, ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్, నెక్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్. డౌన్ కోసం 1 ఇంచ్ పెట్టేసుకొని మనం రౌండ్ తీసేసుకోవాలి. ఇక్కడ నేను లెంత్ 15 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అలానే 21 ఇంచెస్కి మనం మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి. పై నుంచి మనం 15 ఇంచెస్ లెంత్ పెట్టాం కదా, అక్కడ నడుము లూజ్ వస్తుంది, కింద హిప్ లెంత్ వస్తుంది అనమాట. మనకి లెంతులన్నీ అందరికీ ఒకేలా ఉంటాయంటే ఉండవండి. ఈ కుర్తీ వచ్చేసి 36 సైజ్ వాళ్ళది. ఖర్చు కోసం చంక దగ్గర 2 ఇంచులు పెట్టుకున్నాను. కిందికి వస్తూ తగ్గించుకుంటూ రావాలి 1 ఇంచుకి. మనము కిందికి వచ్చేపాటికి కుర్తీ విడ్త్ వచ్చేసి 12 ఇంచెస్ పెట్టుకోవాలి. ఒక 1/2 ఇంచు పైకి వేసుకొని మార్కింగ్ వేసుకొని మనం క్రాస్గా తీసుకోవాలి. ఫుల్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్. ఇక్కడ మార్కింగ్ చేసుకునే దాని ప్రకారం మనం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రంట్ నెక్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఫ్రంట్ నెక్ విడ్త్ వచ్చేసి 6 ఇంచెస్, లెంత్ వచ్చేసి 6 ఇంచెస్. 7 ఇంచెస్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేను 6 పెట్టాను, 6.5కి వస్తుంది. 7 ఇంచెస్ పెడితే కిందికి వస్తుంది, మరీ బాగోదు. హార్ట్ షేప్ నెక్ అయితే డిజైన్ చేసుకుంటున్నాను. 6 ఇంచెస్ పెట్టాను కదా, 1.5 ఇంచు మార్కింగ్ చేసి అక్కడికి క్రాస్గా లైన్ వేసుకున్నాను. అక్కడ మనకు హార్ట్ షేప్ వస్తుంది. బ్యాక్ నెక్ వచ్చేసి 6.5 పెట్టాను, అంటే 7 వస్తుంది మనకి. అక్కడి నుంచి మార్కింగ్ చేసుకొని రౌండ్ పెట్టుకొని రౌండ్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా బేసిక్ స్టిచ్చింగ్ టిప్స్ అండి. అన్నీ అంటే మనకు లెంతులు ఎన్ని తీసుకోవాలో అంతా బేసిక్ అంతా ఇది ఉంటుంది. వీడియో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడొచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. యాక్చువల్లీ లైనింగ్ అయితే అవసరం లేదు హ్యాండ్స్కి. నాకు బాగా క్లాత్ మందంగా ఉంది కాబట్టి మీకోసం మార్కింగ్ కోసం చూపిస్తున్నాను. నేను 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే తీసుకున్నాను. పైన లెంత్ పెట్టేసుకొని మళ్ళీ 1/2 ఇంచు ఖర్చు కోసం అయితే 2 లైన్స్ వేసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ లెంత్ నుంచి మనం ఎంత చంక రౌండ్ ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మనకు ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసేసుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఏదైనా అర్థం కాకుంటే మళ్ళీ కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. రౌండర్తో అయితే నేను ఇక్కడ చంక రౌండ్ అయితే తీస్తున్నాను. చంక లెంత్ చూసుకొని మనం 1 ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా, అక్కడి నుంచి మనం పెట్టేసుకొని మనం చంక రౌండ్ తీసుకోవాలి. ఏదైనా అర్థం కాకుంటే వీడియోని ఫాలో అయిపోండి, చాలా బాగా వస్తాయండి. హ్యాండ్స్ కానీ కుర్తీ లెంతులు కానీ చాలా బాగా పర్ఫెక్ట్గా కూర్చుంటాయి ఇలా కట్ చేసుకుంటే. మనము హ్యాండ్స్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ ఉంది కదా, అది మెయిన్ క్లాత్ మీద పెట్టేసి మనం మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. 1 ఇంచు మనం ఖర్చు కోసం ఇంకా ఎగస్ట్రా తీసుకొని కట్ చేసుకుంటే మనకు ఈజీగా ఉంటుందండి. ఆడికి కట్ చేసుకుంటే మనకు అంత స్టిచ్చింగ్లోకే వెళ్ళిపోతుంది. నెక్ దగ్గర స్కాలప్ డిజైన్ ఇచ్చాను కదా, వాటి కోసం ముందర ఫ్రంట్ పార్ట్ని అయితే పెట్టేసుకొని మార్కింగ్ చేసుకున్నాను. వాటి ప్రకారము అక్కడి నుంచి 3.5కి మార్కింగ్ చేసుకుంటూ రావాలి. మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం లైన్ వేసుకున్న తర్వాత 1/2 ఇంచు లోపలికి మనం లైన్ వేసుకోవాలి. ఆ 1/2 ఇంచులో మనకి కట్ వర్క్ వస్తుంది. 1/2 ఇంచు దగ్గర కూడా ఒక లైన్ వేసుకుంటే మనకు ఒక డిజైన్ లాగా వస్తుందన్నమాట. పైన 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలిపెట్టేసి 1.5 ఇంచు మార్కింగ్ చేసుకుంటూ రావాలి. అక్కడి నుంచి అక్కడ మనం రౌండర్తో రౌండ్ చేసుకోవచ్చు, లేదంటే మనకు చేతితోనే చేసుకోవచ్చు. నేనైతే చేతితోనే చేస్తున్నాను. మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకోవాలి. 1/2 ఇంచు తీసుకున్నాం కాబట్టి లైట్గా వస్తుంది మనకు స్కాలప్ అనేది. అదే 1/4 ఇంచు అట్లా తీసుకుంటే మనకు స్కాలప్ అనేది మంచిగా వస్తుంది ఎక్కువగా. మనం ఏదైనా స్కాలప్ డిజైన్ చేసుకోవాలంటే మెయిన్గా ఈ బకరం ఉండాలండి, అప్పుడే మనకు స్కాలప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. కట్ చేసుకున్న తర్వాత ఈ బకరాన్ని మనం లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ మీద పెడితే మనకు స్టిక్ అయిపోతుంది, మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్గా వస్తుంది. నేను తీసుకున్న క్లాత్ ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి లోపల బకరం అయితే కనిపిస్తుందని తీసేసాను. ఇప్పుడు మెయిన్ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము. నెక్ అయితే నేను ఇక్కడ స్టిచ్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ లైనింగ్ నేను ఇక్కడ నెక్కి అయితే బకరాన్ని అటాచ్ చేయకుండా ఓన్లీ తిప్పేసుకోవడానికి ఇలా స్టిచ్ చేసుకుంటూ ఉన్నాను. లోపల సైడ్కి స్టిచ్ చేసుకున్న తర్వాత మూలల దగ్గర కట్ ఇచ్చేసి మనం తిప్పేసుకొని మళ్ళీ ఒక స్టిచ్ చేసుకుంటే లోపల సైడ్కి నీట్గా కూర్చుంటుందని నెక్ అనేది. నేనైతే అలానే చేస్తాను. ఒకవేళ కాటన్ డ్రెస్ డిజైన్ చేశారనుకోండి, ఒకసారి ఐరన్ చేస్తే నీట్గా కూర్చుంటుంది, పైన స్టిచ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు.
నెక్ అంతా అయిపోయిన తర్వాత నెక్ చూపిస్తాను చూడండి. దానికి ఇంకా స్కాలప్ అయితే అటాచ్ చేసుకోవాలి. స్కాలప్ని అటాచ్ చేసేటప్పుడు కూడా మనము సేఫ్టీ పిన్స్ పెట్టుకొని ఆ స్కాలప్ డిజైన్ని మంచిగా కూర్చోబెట్టుకొని సేఫ్టీ పిన్స్ పెట్టుకొని తర్వాత స్టిచ్ వేసుకోవాలి పైన అనేది. చాలా టైం పడుతుందండి ఇలా స్కాలప్ డిజైన్ చేసుకోవాలంటే. షోల్డర్ దగ్గర మనం నిదానంగా చేసుకుంటూ ఉంటే నీట్గా వస్తుంది. 2 షోల్డర్స్ దగ్గర స్కాలప్ అయితే డిజైన్ చేసుకొని మీకు చూపిస్తున్నాను చూడండి. లుక్ అయితే ఇలా ఉంది. నేను హ్యాండ్స్ కూడా అటాచ్ చేశానండి. మీకు అవన్నీ చూపించలేదు ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి. హ్యాండ్స్కి అయితే లైనింగ్ వేయలేదు. హ్యాండ్స్కు చివరన మనం డిజైనింగ్ క్లాత్ ఉంది కదా, దాన్ని ప్యాచ్ వర్క్ లాగా వేశాను. నేను ఇక్కడ కట్స్ దగ్గర కట్ వర్క్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ మనం బక్రాన్ని కట్ వర్క్ లాగా కట్ చేసుకొని దాన్ని లైనింగ్ దగ్గర అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత మనం మెయిన్ క్లాత్కి పెట్టి అటాచ్ చేస్తాము. కట్స్ చివర్లు ఉన్నాయి కదా, అవి బయటికి వచ్చేలా, కట్స్ లోపల ఉండేది మనం లోపలికి పెట్టేలా మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఫస్ట్ ఆ స్టిచ్ అనేది మనం పెద్ద కుట్టులాగా పెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ దాన్ని విప్పేసి తిప్పేస్తాం కాబట్టి. తర్వాత మనము ఇప్పుడు కట్స్ దగ్గర నుంచి మనం దగ్గరగా రానిచ్చుకోవాలి. అప్పుడే కట్ అనేది బాగా నీట్గా తిరుగుతుంది. కట్టు అటాచ్ చేసేటప్పుడు నీట్గా తిప్పుకుంటూ మనము పైన పాదాన్ని ఎత్తుతా తిప్పుకుంటా అవన్నీ చేసుకుంటేనే కట్ వర్క్ అనేది నీట్గా వస్తుందండి, బాగా తిరుగుతుంది. కట్టు దగ్గర స్టిచ్ చేసిన తర్వాత మీకు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మనం చిన్నగా కొంచెం లైట్గా క్లాత్ని పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మూల అంతా కట్ అయితే ఇచ్చుకోవాలి, లేదంటే గిన మనకు తిరగదనమాట కట్ వర్క్ అనేది. మనం ముందుగా స్టిచ్ వేసాం కదా, వాటిని విప్పేసుకుంటూ స్టిచ్ విప్పేసుకున్న తర్వాత లోపలికి తిప్పేసి మనం పైన ఒక స్టిచ్ వేస్తే మనకు కట్ వర్క్ అనేది రెడీ అయిపోతుంది. ఫ్రంట్ మాత్రమే కట్ వర్క్ ఇచ్చాను, బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ వేశాను. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కట్ వర్క్ అనేది. మీరు కూడా మన పిల్లలు వాడని లాంగ్ ఫ్రాక్స్ ఉంటే ఇలా స్టిచ్ చేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, షార్ట్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. పోతే ఒక చిన్న లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి.